హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను శివరాత్రి వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమే మార్నింగ్ లేచాము. మా ఫ్యామిలీ వాళ్ళందరూ వేములవాడ టెంపుల్కి వెళ్ళారు. ఇంట్లో నేను మా సిస్టర్ ఇద్దరం మాత్రమే ఉన్నాము. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసాము. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయాం. ఈరోజు శివరాత్రి కదా, నేను మా సిస్టర్ ఇద్దరం ఫాస్టింగ్ ఇవాళ. మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బయట వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసాము. పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక బయటకు వెళ్ళి చెట్టుకి పూలు కోసుకున్నాము. ఈరోజు గోగు పూలు పెడితే మంచి జరుగుతుందంట. మీలో ఎవరికైనా ఈ గోగు పూలు అంటే తెలుసా ఫ్రెండ్స్? తెలిస్తే కామెంట్ చేయండి. దేవుని ఫోటోలన్నీ క్లీన్ చేసి నీట్గా బొట్లు పెట్టాము. తర్వాత తీసుకొచ్చుకున్న పువ్వులన్నీ దేవుని ఫోటోల పైన పెట్టి పూజ స్టార్ట్ చేసాము. మర్రి ఆకులు తీసుకోవాలి. 10 మర్రి ఆకులు తీసుకొని రెండు జతగా పెట్టాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ప్లేస్ చేసుకోవాలి. వాటిపైన గోగు పూలు, పసుపు, కుంకుమ, బెల్లం, పప్పు వేసుకోవాలి. మా సైడ్ వాళ్ళు పప్పు బెల్లం దేవునికి నైవేద్యంగా పెడతారు. మాకు శివరాత్రి అనేది చాలా స్పెషల్ ఫెస్టివల్. ఎందుకంటే మా కులదైవం శివుడు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మేము దేవునికి నైవేద్యంగా పెడతాము. తర్వాత పెద్ద దీపెంత తీసుకోవాలి. దాన్ని మొత్తం క్లీన్ చేసి చుట్టూ గంధం, కుంకుమ పెట్టాలి. ముందుగానే మేము పెద్ద ఒత్తి చేసుకొని పెట్టుకున్నాం. అందులో ఆయిల్ పోసి పెద్ద ఒత్తి పెట్టి దీపం వెలిగించాలి. మా అమ్మ వాళ్ళు నెక్స్ట్ డే వచ్చే వరకు ఆ దీపం అలాగే వెలగాలి, అస్సలు ఆర్పొద్దు. నైట్ మొత్తం జాగరం చేసుకుంటూ ఆ దీపం వెలిగిస్తూనే ఉండాలి. మా అక్క వాళ్ళ బాబు ఉన్నందుకు మాకు చాలా ఎంటర్టైన్మెంట్ అయింది. నైట్ అంతా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు వాడు. అలా మాకు డే అంతా కంప్లీట్ అయిపోయింది. వాడు ఉన్నందుకే మేము కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యాం. తర్వాత దీపం వెలిగించుకొని దేవునికి హారతి ఇచ్చి మేము కూడా హారతి తీసుకున్నాం. తులసి చెట్టు దగ్గర కూడా ఒక దీపం పెట్టాము. మీరందరూ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి మా శివరాత్రి చాలా స్పెషల్గా జరిగింది. ఎందుకంటే ప్రతిసారి మమ్మీ వాళ్ళే ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళే పూజ చేసేవాళ్ళు. కాకపోతే ఈసారి మేము చాలా నిష్టగా పూజ కంప్లీట్ చేసాం. చాలా ప్రశాంతంగా ఉంది. పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక మేము నైవేద్యంగా పెట్టిన పప్పు బెల్లం పంచాలి. మినిమం 5 మెంబర్స్కి పంచాలి. మా సిస్టర్ అక్కడ 5 మెంబర్స్కి ప్రసాదం పెట్టింది. తర్వాత మేము వేరే ప్రసాదం ప్రిపేర్ చేసాం. దానికోసం కావాల్సిన ఏంటంటే పాలు, సగ్గుబియ్యం, షుగర్ అండ్ ఇలాచీ పౌడర్. ఈ స్వీట్ రెసిపీ చాలా సింపుల్. పాలు గోరువెచ్చయ్యేదాకా కాగబెట్టాలి. పాలు కాగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం అందులో వేయాలి. సగ్గుబియ్యం కొంచెం ఉడికినాక మనం వేరే గ్లాస్లో పాలు, కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. కస్టర్డ్ పౌడర్ అనేది ఆప్షనల్. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని స్కిప్ చేసేయండి. స్వీట్ ఫ్లేవర్ బారానికి నేను కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నా. తర్వాత సగ్గుబియ్యం మంచిగా ఉడికాక అందులో కొంచెం షుగర్ తీసుకోండి. నేను 1 కప్ షుగర్ తీసుకున్నా. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్, మిల్క్ అందులో యాడ్ చేయాలి. యాడ్ చేశాక దాన్ని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. 2 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. మళ్ళీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం ఫ్లేవర్ కోసమని ఇలాచీ పౌడర్ యాడ్ చేసా. ఈ స్వీట్ చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నేను మా డుగ్గును పిలిచి దేవునికి ప్రసాదం పెట్టమన్నా. అతను చూడండి ఎలా తీసుకెళ్తున్నాడు. వేడి ఉంది కదా, భయపడుతుండు. అన్ని పనులు అంతే ఫన్నీగా చేస్తాడు. మాకు ఇతను ఒక్కడుంటే చాలు, చాలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ప్రసాదం అక్కడ పెట్టి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా మా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మాకు మధ్యాహ్నం అయింది. ఇంకా లాస్ట్కి మేము కొన్ని పాలు తాగాము. అందరికీ హ్యాపీ శివరాత్రి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. హ్యాపీ శివరాత్రి.